నటుడు టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ ఆయన భార్య సంగీత మధ్య జరుగుతున్న పరిణామాలు ప్రస్తుతం తమిళనాడు రాజకీయ సినీ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. విజయ్ భార్య సంగీత తన భర్త విజయ్ ని 250 కోట్లు భరణం అడిగారని, అందుకైన 35 కోట్ల భరణంగా తగ్గించారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ టీవీకే పార్టీ పెట్టడం ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2026 ఎన్నికల నాటికి తన వ్యక్తిగత జీవితం వల్ల రాజకీయాలకు ఎటువంటి నష్టం కలగకూడదని ఆయన భావిస్తున్నారు. అందుకే కోర్టు చుట్టూ తిరగకుండా అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ ద్వారా ఈ వివాదాన్ని త్వరగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నారు. భార్య కోరుతున్నదేంటో చూస్తే సంగీత కేవలం డబ్బు మాత్రమే కాకుండా తాము ప్రస్తుతం ఉంటున్న ఇంటిపై కూడా హక్కులు కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారామె. ఇటీవల విజయ్ తన రాజకీయ అఫిడవిట్ లో తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. అందులో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలున్నాయి. విజయ్ పేరిట సుమారు 603 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. అఫిడవిట్ ప్రకారం తన భార్య సంగీత పేరిట సుమారు 15 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే ఆమె ఖాతాలో 10 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఉంది. పిల్లల పేరు మీద ప్రస్తుతం పెద్దగా ఆస్తులు చూపలేదు. సాధారణంగా సెలబ్రిటీలు పన్నులు లేదా ఇతర కారణాల వల్ల ఆస్తులను తమ సొంత పేరు మీదే ఉంచుకుంటారు. సంగీత 2021 నుంచే విజయ్ కు దూరంగా ఉంటున్నట్లు కోర్టులో దాఖలు వేసిన పిటిషన్ ద్వారా వెల్లడైంది. ఒక ప్రముఖ నటితో విజయ్ కు ఉన్న సంబంధం వల్లే తాము విడిపోవాల్సి వచ్చిందని సంగీత తన పిటిషన్ ద్వారా తెలియజేశారు. ఇందువల్ల ఆమెకు గత కొన్నేళ్లుగా కుటుంబ పరంగా ప్రాధాన్యత తగ్గిందనేది వాస్తవం కావచ్చు. విజయ్ పాల్గొన్న కుటుంబ వేడుకలు, సినిమా ఫంక్షన్లలో సంగీత గత 2 ఏళ్లుగా ఎక్కడ కనిపించకపోవడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. కొన్ని మీడియా కథనాల ప్రకారం మొదట విజయ్ కేవలం 35 కోట్ల రూపాయలు మాత్రమే సెటిల్మెంట్ గా ఇస్తానని ప్రతిపాదించినట్లు, కానీ సంగీత తరఫు న్యాయవాదులు దానిని తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్ రాజకీయాల్లోకి వెళ్తున్న సమయంలో ఈ వివాదం ఆయన ఇమేజ్ కు పెద్ద సవాల్గా మారింది. అందుకే ఎంత ఖర్చైనా సరే ఆ అంశాన్ని త్వరగా ఒక కొలిక్కి తీసుకురావాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.